హాయ్ నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సాయి కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి. ఎన్టీపీసీ డిసెంబర్ 28 నుంచి మార్చ్ వరకు కొనసాగుతుంది. అలాగే గ్రూప్ డి ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి జూన్ వరకు కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఎన్టీపీసీకి తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలో దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాగే మనకు ఎన్టీపీసీకి సంబంధించి మనకు అర్థమెటిక్ విభాగంలో 30 మార్క్స్ వస్తాయి. మొత్తం మనకు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ 3 సెగ్మెంట్స్ ఉంటాయి ఎన్టీపీసీకి. అలాగే గ్రూప్ డికి కూడా సేమ్ జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, రీజనింగ్. గ్రూప్ డికి కూడా ఆల్మోస్ట్ 25 మార్క్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనకు ప్రజెంట్గా ఎన్టీపీసీకి అర్థమెటిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి గ్రూప్ డి కంటే. ఇక్కడ మీరు చూసినట్టయితే అర్థమెటిక్లో మళ్ళీ ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు డివైడ్ చేసి ఉంటాయి. అందులో ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఆల్మోస్ట్ 15 మార్క్స్, కొన్ని సందర్భాల్లో 20 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మినిమం 15 మార్క్స్, కొన్ని సందర్భాల్లో 20 మార్కులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ నుంచి మనకు పెద్ద టాపిక్స్ ఏమి ఉండవండి. ఒక 5-6 టాపిక్సే ఉంటాయి. అందులో మీ అందరికీ తెలిసే స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రం చాలా కీ రోల్ ప్లే చేసే టాపిక్ అండి ఇది. మ్యాక్సిమంగా మనకు ఉండే ఈ 5 టాపిక్స్లో ఏ టాపిక్ నుంచి తీసుకున్నా మనకు 2-3 మార్కులు ఈజీగా వస్తాయి. స్టాటిస్టిక్స్ అనేది మార్క్స్ని ఈజీగా గెయిన్ చేసుకోవడానికి చాలా మంచి టాపిక్ అండి, చాలా మంచి అంశం అది. దాంట్లో మనకు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కేవలం సింపుల్గా ఈ 8 టాపిక్సే ఉంటాయి. ఈ 8 టాపిక్స్ నుంచే మనకు మినిమం టు మినిమం 3 మార్క్స్, అది ఎన్టీపీసీ అన్న తీసుకోండి, గ్రూప్ డి అన్న తీసుకోండి, 3 మార్కులు మనం ఈజీగా గెయిన్ చేసేయండి. జస్ట్ వీటిపైన మనం కొంచెం ఫోకస్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. 3 మార్క్స్ మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టాటిస్టిక్స్లో గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ మనకిచ్చిన సిలబస్లో ఈ 8 టాపిక్స్ ఉన్నాయి. రైట్, ఫస్ట్ మీన్ అంక సగటు లేదా మాధ్యమం అంటాం. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అక్కడ ఎగ్జామ్లో కూడా మీనే ఇస్తారు. కానీ తెలుగు మీడియం వాళ్ళకి మాత్రం అంక సగటు ఇవ్వచ్చు. అండ్ ఎందుకంటే ఇంగ్లీష్ క్వశ్చన్ని ట్రాన్స్లేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ వర్డ్ ఇస్తారు. కాబట్టి మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అంక సగటు, మధ్యమం, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. మీన్ అంటే అంక సగటు, మధ్యమం. రైట్, అండ్ మీడియన్ సెకండ్ టాపిక్. ఇక మీడియన్ అంక మధ్యమం, దీనిని ఇంకా నడిమి అంటాం, మధ్యస్థం అంటాం. గుర్తుపెట్టుకోండి తెలుగు వర్డ్స్: అంక మధ్యమం, నడిమి, మధ్యస్థం. అండ్ థర్డ్ మోడ్, బహుళకం. అండ్ ఫోర్త్ టాపిక్ రేంజ్, వ్యాప్తి. అండ్ ఫిఫ్త్ టాపిక్ మీన్ డీవియేషన్, మాధ్యమిక విచలనం. అండ్ సిక్స్త్ స్టాండర్డ్ డీవియేషన్, ప్రాథమిక విచలనం. అండ్ సెవెంత్ కోఎఫిషియంట్ వేరియేషన్, ప్రాథమిక విచలన గుణకం. అండ్ లాస్ట్ది 8th వేరియన్స్, విస్తృతి. ఈ 8 అంశాల గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. చాలా సింపుల్గా ఉంటాయండి, జాగ్రత్తగా వినండి, ఈ వీడియో ఇక్కడ కట్ చేయకుండా. రైట్, ఫస్ట్ మీన్, అంకసగటు లేదా మధ్యమం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ అంకసగటు మధ్యం గురించి ప్రతి దాని నుంచి నేను ఒక క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా, మీరు జాగ్రత్తగా చూడండి. రైట్, ఇక్కడ మనకు ఏమిచ్చారు, ఇక్కడ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉందని మీరు ఏమాత్రం కంగారు పడకండి, నేను స్లోగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఏమిచ్చారంటే ఇచ్చిన పంపిణీలో మీన్ని కనుగొమంటున్నారు. అంటే మీన్ ఏంటి, అంక మధ్యమం లేదా అంక సగటు లేదా మధ్యమం ఏంటి అని క్వశ్చన్. ఇక్కడ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మీన్ అంటే ఏం లేదండి, అంక సగటు లేదా మధ్యమం. ఇచ్చిన నంబర్స్ ఉన్నాయి కదా, ఇచ్చిన నంబర్స్ని యాజ్ టీస్గా కలిపేయండి అంతే. 50 + 12 + 20 + 1 + 7. ఏం లేదండి, ఇచ్చిన నంబర్స్ని ఇచ్చినట్టు కలిపేయండి. ఇక్కడ ఆరోహణ క్రమంలో, అవరోహణ క్రమంలో, అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్ ఏం లేదు, ఇచ్చినట్టు యాజ్ టీస్గా కలిపేయండి. కలిపేస్తే మనకు కలిపేసి ఈ మొత్తం వాల్యూని రాయండి. ఎంత వచ్చింది, 50 + 12
62 ప్లస్ 20 82 1 83 అండ్ 7 90. ఓకే, టోటల్ మనకు 90 వచ్చింది. రైట్, ఇక్కడ మొత్తం ఎంత 90 వచ్చిందిగా. ఈ 90ని డివైడెడ్ బై చేయాలి. ఏం చేయాలి? డివైడెడ్ బై. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5. 1 2 3 4 5 5 నెంబర్లు ఉన్నాయిగా. డివైడెడ్ బై 5 చేయండి. 90 డివైడెడ్ బై 5 ఆన్సర్ 18 వస్తుంది. మీ అందరూ తెలుసు 5 18 90. రైట్, ఇక్కడ 18 వచ్చిందిగా. ఆప్షన్ ఏంటి? ఏ. సింపుల్ అండి, ఏముండదు ఇందులో. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ ఇక్కడ అంక సగటు కానీ మధ్యమం అడిగింది అనుకోండి, ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని ప్లస్ యాడ్ చేయండి. యాడ్ చేసిన నెంబర్స్ డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయో దాంతో గుణించండి, దాంతో భాగించండి. భాగించిన నెంబరే ఆన్సర్. సింపుల్. రైట్, ఇప్పటి వరకు మనం మీన్ అంక సగటు మధ్యమం గురించి మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ మీడియన్. అంక మధ్యమం లేదా నడిమి లేదా మధ్యస్థం. దీనికి తెలుగులో 3 పేర్లు ఉన్నాయండి. ఇంగ్లీష్లో ఇబ్బంది ఏం లేదు, మీడియన్ ఈజీ గుర్తుపెట్టుకోండి. తెలుగులో మాత్రమే 3 నేమ్స్ ఉన్నాయి. ఏదన్నా ఇవ్వచ్చు, అంక మధ్యమం ఇవ్వచ్చు, నడిమి ఇవ్వచ్చు, మధ్యస్థం ఇవ్వచ్చు. క్వశ్చన్. రైట్, క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్? కింద ఇచ్చిన పంపిణీలో మీడియన్ ఏంటి? సేమ్ అండి, ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ దాంట్లో మెయిన్లో ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని యాస్టీస్గా కలిపేయాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో లేదా డిసెండింగ్ ఆర్డర్లో, అంటే అవరోహణ క్రమంలో లేదా ఆరోహణ క్రమంలో, అంటే చిన్న నుంచి పెద్దగా కానివ్వండి లేదా పెద్ద నుంచి చిన్న కానివ్వండి, ఆర్డర్ ప్రకారం అమర్చాలి. 5 ఆర్డర్ ప్రకారం. 12 చిన్న నుంచి పెద్దగా తీసుకుందాం. 18 అండ్ అలాగే 70 88 అండ్ 99. రైట్, ఇక్కడ మనం 6 నంబర్లను సీరియల్గా రాసేసాం చిన్న నుంచి పెద్దగా. ఇక్కడ ఏం లేదు. అంక మధ్యమం మీడియన్ అంటే ఏం లేదు. మిడిల్ మధ్యలో ఉన్న నంబర్ మన సీరియల్గా రాసుకున్న తర్వాత చిన్న నుంచి పెద్దగా లేదా పెద్ద నుంచి చిన్నగా మిడిల్లో ఉన్న నంబరే అంక మధ్యమం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మిడిల్లో ఉన్న నంబరే అంక మధ్యమం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసుకున్నట్టయితే మొత్తం 6 ఉన్నాయి. ఈ రెండు పక్కెట్టేయండి. ఫర్ సపోజ్ 7 నెంబర్లు ఇచ్చారు అనుకోండి, ఇటు 3 వెళ్ళిపోతే మధ్యలో ఉన్న నంబరే అంక మధ్యమం. అంటే ఇక్కడ ఆడ్ నెంబర్లో ఇప్పుడు ఆడ్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, 7 కానీ 9 కానీ 11 కానీ 3 కానీ ఇట్లా ఇచ్చారనుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఎగ్జామ్లో మీకు టైంని కిల్ చేయడానికి ఆడ్గా ఇవ్వరు, ఈవెన్గా ఇస్తారు. ఇట్లా 6 నెంబర్లు కానీ 8 నెంబర్లు కానీ 12 నెంబర్లు కానీ ఇట్లా ఇస్తారు. ఇది ఇచ్చినప్పుడు ఏమైంది అంటే, ఈ మిడిల్లో ఉన్న 2 నెంబర్లు ఉంటాయి కదా, ఈ మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 1870. ఈ 1870ని కూడాలి. 18 అండ్ 70 ఇవేగా మిగిలిన 2 నెంబర్లు. ఫస్ట్ 2 లాస్ట్ 2 పోయినాయి, అంటే మధ్యలో ఉన్నాయి ఇవి రెండేగా. ఈ 1870 కూడితే మనకి ఎంత వస్తుంది? 88 వచ్చింది. ఏం లేదు, 88/2 సగటు వేయండి. 88/2 అంటే ఎంత? 44. రైట్, ఇదే రైట్ ఆన్సర్. సింపుల్, ఏం లేదు. ఇచ్చిన నెంబర్స్ని మనము అసెండింగ్ ఆ డిసెండింగ్, అవరోహణ క్రమం లేదా ఆరోహణ క్రమం, చిన్న నుంచి పెద్దగా కానీ పెద్ద నుంచి చిన్నగా కానీ వాటిని ఆ వరుస క్రమంలో రాసి మిడిల్లో ఉన్న నెంబర్, ఒకవేళ మీకు 7 నెంబర్లు ఇచ్చారనుకోండి, ఇటు 3 వెళ్ళిపోతే మధ్యలో ఒక నెంబర్ మిగులుతుంది, అదే ఆన్సర్. ఒకవేళ 6 నెంబర్లు ఇచ్చారనుకోండి, ఇటు 2 అటు 2 పోతాయి, మధ్యలో ఉన్న 2 నెంబర్లని కూడి డివైడెడ్ బై 2తో భాగిస్తే వచ్చేదే ఆన్సర్. సింపుల్ అండి, మీడియన్. రైట్, మోడ్ బాహుళకం. ఇది ఇంకా సింపుల్ అండి, ఏం లేదు. ఇందులో మనం బాగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మనకు క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయిగా, క్వశ్చన్ చూద్దాం వస్తుంది. ద మోడ్ ఆఫ్ ద డాటా, ఇచ్చిన దత్తాంశంలో మోడ్ బాహుళకం ఏంటి? ఏం లేదు. ఇచ్చిన నెంబర్స్ని తీసి ఒకసారి మంచిగా క్షుణ్ణంగా చూడండి, పరిశీలించండి. ఏదైనా నంబర్ రిపీట్ అయిందనుకో, ఏ నంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయితే అదే ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది? 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది, -1 ఉంది, 16 ఉంది, 17 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 3 ఉంది. మీకు ఇంకొక డౌట్, ఇంకొకటి క్లారిఫై ఇస్తున్నా. ఇక్కడ మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా మీరు పట్టించుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ -3 ఉంది, +3 ఉంది, 3 నెంబర్ ఎక్కువ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, 3 ఉంది, కానీ మీరు కన్ఫ్యూజ్ కాకండి. అది మైనస్లున్నా ప్లస్లున్నా కౌంటే, గుర్తుపెట్టుకోండి. ఒకటే నెంబర్ కిందకి తీసుకోవాలి. రైట్, ఇక్కడ ఏ నెంబర్ ఎక్కువ రిపీట్ అయింది? 5 కాలే, 7 కాలే, 1 కాలే, 16 కాలే, 17 కాలే, 8 కాలే, 9 కాలే, మిగిలింది ఏంటి? 3.
3 నెంబర్ మాత్రం 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఆన్సర్ 3. సింపుల్ అండి. మోడ్ భావలోకం చాలా చాలా ఈజీ అన్నిటికంటే. ఇచ్చిన నెంబర్స్లో ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అయిందో అదే ఆన్సర్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రేంజ్, వ్యాప్తి. దీన్ని చూద్దాం. ఇది కూడా సింపుల్ అండి. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ది డాటా. ఇచ్చిన దత్తాంశంలో రేంజ్, దీని వ్యాప్తి ఏం లేదు. వ్యాప్తి ఎంత? ఇక్కడ ఆన్సర్ ఏం లేదు, చాలా సింపుల్. బాహుళకంలో ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో అది ఆన్సర్. కానీ దీనిలో ఎలా ఉంటుందంటే ఇచ్చిన నంబర్లన్నింటినీ మనం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అతిపెద్ద సంఖ్య అండ్ అతి చిన్న సంఖ్యతో మనం కొట్టివేసినట్టయితే, మైనస్ చేసినట్టయితే వచ్చిన ఆన్సరే వచ్చిన ఆ నంబరే ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 946 ఉంది. దీంట్లో అతిపెద్ద సంఖ్య ఈజీగా గుర్తుపడతారు 34. అతి చిన్న సంఖ్య ఇంకేంటి 4. 34 - 4 30. రైట్, ఇదే ఆన్సర్. ఆన్సర్ 30. సింపుల్ అండి. ఇచ్చిన నంబర్స్ అన్నిటిలో అతిపెద్ద సంఖ్య అండ్ అతి చిన్న సంఖ్యతో మైనస్ చేస్తే వచ్చిన నంబరే ఆన్సర్. సింపుల్. రేంజ్. రైట్, ఇప్పటి వరకు మనం మెయిన్, మీడియన్, మోడ్ అండ్ అలాగే రేంజ్ 4 అంశాలని చూసాం. ఇది 5వ అంశం, మీన్ డీవియేషన్, మాధ్యమిక విచలనం. సింపుల్ అండి, కొంచెం లెంతీగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా గమనించండి, అంతే, ఏం లేదు. ద మీన్ డీవియేషన్ ఆఫ్ ద డాటా 25567. అయితే ఇక్కడ ఏంటంటే ఇచ్చిన ఈ నంబర్స్లో మీన్ డీవియేషన్, మాధ్యమిక విచలనం ఎంత? రైట్, ఇక్కడ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇచ్చిన నంబర్స్ని మనం మ్యాథ్స్ టీస్గా రాసుకుందాం, కొంచెం చిన్నగా రాసుకుందాం. ఇక్కడ స్పేస్ ఎక్కువ లేదు. 2 5 5 6 7. రైట్, అన్నిటిని మనం యాడ్ చేయండి, ప్లస్ చేయండి. 25567 25 వస్తుంది. రైట్, ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 5 ఉన్నాయి. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మీన్ డీవియేషన్ కనుగొనాలంటే ఫస్ట్ దాన్ని మీన్ కనుగొనాలా. మీన్ అంక సగటు మీకు తెలుసుగా. ఇచ్చిన నెంబర్లన్నింటినీ యాస్టిస్గా రాసుకొని ఎన్ని నెంబర్లను డివైడెడ్ బై 5 చేస్తే ఆన్సర్ వస్తుంది. 25. ఇది 5 ఉన్నాయి నెంబర్లు. ఇవి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఎంత వచ్చింది? 25/5 5 వచ్చింది. ఈ వచ్చిన 5 నెంబర్లు, ఈ 5 సంఖ్య ఉందిగా, ఈ ప్రతి నంబర్ పక్కకి రాసుకోండి. 5 5 5 5 5, ఈ 7 కూడా. రైట్, ఇప్పుడు ఏం చేస్తారంటే రెండింటి నుంచి 5 తీసేయండి. ఇక్కడ -0 ప్లస్లోకే మార్చుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు 2 నుంచి 5 పోతే -3 వస్తుంది. మీ అందరికి తెలిసే, మీ అందరికి బాగానే లెక్కలు వస్తాయి. కానీ ఇక్కడ అట్లా కాదు, మైనస్లో ఉన్నా కూడా ప్లస్లోనే రాసుకోవాలి. 2 నుంచి 5 పోతే ఎంత? 3. 5 నుంచి 5 పోతే 0. 5 నుంచి 5 పోతే 0. 6 నుంచి 5 పోతే 1. 7 నుంచి 5 పోతే 2. ఇక్కడ ఎన్ని వచ్చినాయి మనకు? 3 1 2 కలపండి. 3 1 2 6 వచ్చింది. రైట్, ఎన్ని వచ్చినాయి? 6. ఎన్ని నెంబర్లు ఉన్నాయి? సేమ్ దీన్ని కూడా మీన్ చేయండి. 6 నెంబర్లు వచ్చినాయి, డివైడెడ్ బై 5 1.2 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 అనుకోండి, 5 క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. కానీ 5 నుంచి ఇట్లా అంటే 5 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది అని మీకు తెలిసే. కానీ 6/5 ఉంది కదా, 6/5 అంటే 5 నుంచి 5 పోతే 1 మిగులుతుంది కదా. 6/5 అంటే ఇప్పుడు 5ని 5 భాగాలు చేసినాం అనుకోండి, 1 వస్తుంది. 5ని 6 భాగాలు చేసినాం అనుకోండి, 6ని 5 భాగాలు చేసినాం అనుకోండి, 1.2 వస్తుంది. మీకు ఇటువంటి లెక్కలు తెలిసే ఉంటుంది. ఆన్సర్ 1.2. కొంచెం లెంత్గా ఉంది కదండి, క్లారిటీ గమనించండి. ఫస్ట్ ఏం లేదు, మీన్ డీవియేషన్, మాధ్యమిక విచలనంలో ఇచ్చిన నంబర్స్ అన్నింటినీ యాస్టీస్గా రాసుకొని దానిని సేమ్ మీన్ అంక సగటు చేయాలి. ఇచ్చిన నంబర్స్ అన్నింటినీ కూడి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి దాంతో భాగించాలి. భాగించిన తర్వాత మనకు ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ని ఈ పక్కకున్న ప్రతి నంబర్ పక్కకి రాసుకోవాలి. ఎన్ని నంబర్లు ఉన్నాయో అన్న 5 రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దీని నుంచి దీన్ని తీసేయాలి. ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్తోని ఈ ప్రతి 5 నెంబర్తో తీసేయాలి. తీసేస్తే ఇక్కడ మైనస్లో వచ్చినా కూడా ప్లస్లోనే రాసుకోవాలా. 2 నుంచి 5 పోతే 3, 5 నుంచి 5 పోతే 0, 5 నుంచి 5 పోతే 0, 6 నుంచి 5 పోతే 1, 7 నుంచి 5 పోతే 2. ఇలా రాసుకున్న తర్వాత
మళ్ళా వచ్చిన నెంబర్స్ ఉన్నాయిగా ఈ 30012 ఈ 30012ని యాడ్ చేయాలా. ప్లస్ చేస్తే మనకు 3 3 0 0 1 2 ఇచ్చిందిగా, అది మొత్తం 6 వస్తుంది. ఈ 6 నెంబర్ని సేమ్ యాస్టిస్గా ఎన్ని నెంబర్లు ఉన్నాయి సేమ్ అదే అంక సగటు చేయాలా. 6/5 ఎంత వస్తుంది మనకు 1.2 వస్తుంది ఆన్సర్. కొంచెం లెంతీగా ఉంటుంది. మీరు కొంచెం ప్రాక్టీస్ చేశారనుకోండి ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఓన్గా ఒక 10-20 క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఇందులో పర్ఫెక్ట్ అయిపోతుంది. రైట్, నెక్స్ట్ మనం స్టాండర్డ్ డీవియేషన్, ప్రాథమిక విచలనం, దీన్ని చూద్దాం. అయితే ఇక్కడ ప్రాథమిక విచలనం సిగ్మాతో చూపిస్తాం, గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక విచలనాన్ని మనం సిగ్మాతో చూపిస్తాం. రైట్, క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 11, 7, 10, 13, 9. దీంట్లో మనకు మరి ప్రాథమిక విచలనం ఎంత క్వశ్చన్. ఇది కూడా ఆల్మోస్ట్ మీకు మీన్ డీవియేషన్ వచ్చింది అనుకోండి, స్టాండర్డ్ డీవియేషన్ వచ్చినట్టు. సింపుల్, సేమ్ రాసుకోండి. 11, 7, 10, 13, 9. రైట్, రాసుకున్నారా? మొత్తం కూడితే 50 వస్తుంది. 5 నెంబర్లు ఉన్నాయి. 50/5 11, 7, 10, 13, 9 50/5 10 వస్తుంది. రైట్, ఈ 10ని పక్కగా రాసుకోండి సేమ్ యాస్టిస్గా. 10 10 10 10 10. రైట్, తీసేయండి. 11 నుంచి 10 పోతే 1, 7 నుంచి 10 పోతే 3, 10 నుంచి 10 పోతే 0. మీకు అప్పుడు చెప్పిన మైనస్ ఉన్న ప్లస్ రాసుకోవాలని. 13 నుంచి 10 పోతే 3, 9 నుంచి 10 పోతే 1. కూడండి, 1 3 3 ఎంత వచ్చింది మనకు? రైట్, మనకు 1 3 3 1 వచ్చింది. ఇక్కడ ఏం చేయాలంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడి వరకు మనకు సేమ్ ఇక అంటే మనకు ఆ మెయిన్ డీవియేషన్ ఉంది ఇక మాధ్యమిక విచలనం ఎలాగో స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఇక్కడ వరకు సేమ్ టు సేమ్ చేయాలి. ఇక్కడ ఒక్కడే చేంజ్ ఉంటుంది. ఏంటంటే ఈ 1 3 0 3 1 ఇక్కడ వచ్చింది ఇక, ఇక్కడ వచ్చిన నెంబర్స్ ఉన్నాయిగా వీటిని మనం స్క్వేర్ చేయాలి. అంటే 1 స్క్వేర్ ఎంత? 1. వర్గం చేయాలి. 3 స్క్వేర్ అంటే 9. 3 యొక్క వర్గం ఎంత? 9. 0 0. 3 యొక్క వర్గం 9. 1 1 1. రైట్, వీటినన్నిటిని ప్లస్ యాడ్ చేయాలి సేమ్. 1 9 మొత్తం 20 వస్తుంది. 9 9 18, 1 1 20. రైట్, వచ్చిందాన్ని ఈ మళ్ళా సేమ్ అంక సగటు చేయాలి. ఫస్ట్ ఏం చేయాలా, ఇక్కడ దాకా సేమ్ ఉంటుంది మీన్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. దీని తర్వాత వీటి యొక్క వర్గం చేయాలా. ఆ వర్గం చేసిన తర్వాత వచ్చిన నంబర్స్ ఎన్ని ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడి మళ్ళీ ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఇవి 5 ఉన్నాయిగా, ఈ 5 డివైడెడ్ బై చేస్తే మనకు 5 4 వచ్చింది. సరే, ఇక్కడ 4 వచ్చింది కదా, మరి ఇదేనా ఆన్సరు అని మీకు అనిపించవచ్చు. ఇది కూడా కాదండి. దీన్ని 4ని రూట్లోకి మార్చుకోవాలి. రూట్లోకి మార్చుకున్న తర్వాత ఏమవుతుంది మీ అందరికీ తెలిసే, 2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 2 మిగులుతుంది. ఆ 2 ఉంది కదండి, ఇదే ఆన్సర్ ఈస్ 2. మీకు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఏం చేయాలంటే మంచిగా చెప్తాం, మళ్ళీ ఒకసారి క్లారిటీగానండి. ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 11 7 10 39 ఉంది కదా, యాజ్ టీసీగా తీసుకోవాలా. సేమ్ మన మీన్ డీవియేషన్ లాగానే తీసుకున్న తర్వాత ఆ నంబర్స్ అన్నిటిని మన అంక సగటు ఎలా చేసామో మీన్ ఎలాగ చేసామో వాటిని అన్నిటిని యాడ్ చేసిన తర్వాత వచ్చిన నంబర్ని ఇక్కడ ఎన్ని నెంబర్లు కౌంట్ చేసి దాంతో డివైడెడ్ బై చేయాలి. భాగించిన తర్వాత మనకు ఒక నెంబర్ వస్తుంది, 10 వచ్చింది. సేమ్ ఎన్ని నెంబర్లు ఉన్నాయి అన్ని పదాలు రాసుకోవాలా. తర్వాత ఈ ఫస్ట్ నెంబర్ నుంచి ఈ అన్ని పదాలని తీసేసినాక మనకు ఒక ఫిగర్ వస్తుంది, నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని ఏం చేయాలంటే ఆ నెంబర్స్లోని ప్రతి నెంబర్కి వర్గం చేయాలి, స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ స్క్వేర్ చేసిన నంబర్లన్నింటినీ ఆ 19091 వచ్చిందిగా, వీటిని అన్నింటినీ కూడితే మనకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఇక్కడ స్క్వేర్ చేసిన నెంబర్లు ఉన్నాయిగా వాటితోని భాగించిన తర్వాత మనకు ఒక నెంబర్ వస్తుంది ఫైనల్గా. ఆ నెంబర్ని మనం స్క్వేర్లోకి మార్చుకోవాలి. స్క్వేర్లోకి మార్చుకున్న తర్వాత మీ అందరికి తెలిసే స్క్వేర్ ఎలా కొట్టుడు పోతుందో దాన్ని మనం మామూలుగా రాసుకున్నాక వచ్చిన లాస్ట్ ఆన్సరే ఆన్సర్.
సింపుల్గా ఉంటుందని, కొంచెం లెంతీగా ఉంటుంది అనుకుంటారు కానీ ప్రాక్టీస్ చేస్తే సింపుల్గానే ఉంటుంది. రైట్, ఇక్కడ మనకు ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తారు, ఈ స్టాండర్డ్ డివియేషన్, మీన్ డివియేషన్. ఎందుకంటే ఆర్ఆర్సీ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో మనకు టైం కిల్లింగ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారండి. ఎందుకంటే మనకు క్వశ్చన్కి 50 సెకండ్స్ ఏమో ఉంటుంది కదా. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు అర్థమైపోతుంది. సింపుల్గా మీరు ఒక 10-20 సెకండ్స్లో చేసేస్తారు. అదే కొత్త వాళ్ళైతే దీనికి 2 నిమిషాలు పడుతుంది. అందుకే ప్రాక్టీస్ చేయరండి. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మ్యాథ్స్లో గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పటివరకు మనము 6 చూసాం, 6 అంశాలు. ఇప్పుడు 7 చూద్దాం. రైట్, ఇక్కడ కోఎఫిషియంట్ వేరియేషన్. కోఎఫిషియంట్ వేరియేషన్ అంటే ఇక్కడ ఏం లేదండి, సింపుల్. ప్రాథమిక విచలన గుణకం. ప్రాథమిక విచలన గుణకం ఇప్పటివరకు మనకు ప్రతిదానికి నార్మల్గానే చేసాం. దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మీన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 20 అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 5. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కోఎఫిషియంట్ వేరియేషన్? రైట్, ఇక్కడ ఏంటంటే ద మీన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 20. ఇక్కడ ఇచ్చారు ఏంది, అంక సగటు ఎంత, 20. అంక సగటు 20. ద స్టాండర్డ్ డీవియేషన్, ప్రాథమిక విచలనం 5. మరి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కోఎఫిషియంట్ వేరియేషన్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, అంక సగటు ఇచ్చారు అండ్ అలాగే స్టాండర్డ్ డీవియేషన్, ప్రాథమిక విచలనం ఇచ్చారు. ఏం కనుగొమంటున్నారు, 2 ఇచ్చిర్రా బాబు. ఇక్కడ ఏం కనుగొమంటున్నారు, కోఎఫిషియంట్ వేరియేషన్ అంటే ప్రాథమిక విచలన గుణకం కనుగొమంటున్నారు. అంటే ఇక్కడ ఏంది సూత్రం, ప్రాథమిక విచలన గుణకం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సిగ్మా అంటే మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ చెప్పిన. ప్రాథమిక విచలనం ఏంది, స్టాండర్డ్ డీవియేషన్. సిగ్మా అంటే సింపుల్గా, అంటే ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి సిగ్మా అని రాసిన. కింద సగటు అంటే అంక సగటు, మీన్. ఇక్కడ స్పేస్ లేదు, ఒక్కసారి అండి చిన్న రాస్తా. ప్రాథమిక విచలన గుణకం ఈజ్ ఈక్వల్ టు సిగ్మా అంటే ఏంది, స్టాండర్డ్ డీవియేషన్ అండి, చెప్పినగా మీకు ఆల్రెడీ, అండ్ సగటు ఇంటూ 100. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. రైట్, ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. ప్రాథమిక విచలన గుణకం ఈజ్ ఈక్వల్ టు సిగ్మా, స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఎంత, 5. వెరీ గుడ్. అండ్ ఏంది, కింద సగటు, సగటు ఎంత, 20. సూపర్. 100. కొట్టేయండి, కొట్టివేతలు మీకు బాగా చిన్నప్పుడు వేసుకున్నారు. 5. ఏం మిగిలింది, 5. 5 into 5 ఎంత, 25. రైట్, వచ్చేసింది ఆన్సర్. సింపుల్, మీకు ఫార్ములా వస్తే ఆన్సర్ వచ్చినట్టు ఏం లేదు, ఇలా పెద్ద ముచ్చట ఏం లేదు. ఒక చిన్న ఫస్ట్ ఒక సింగిల్ స్టెప్లో వేసి పడేయచ్చు. 25 వచ్చింది. ఏంది ఇక్కడ మీన్ ఇచ్చిర్రు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చిర్రు, అండ్ మనం ఏం కనుగొనాలా, రైట్, మనం ఇక్కడ ఏం కనుగొనాలా, కోఎఫిషియంట్ వేరియేషన్. ఇది మాత్రం కనుగొనాలా. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏంది, మీన్ ఇచ్చారు, ముందే చెప్పుకున్నాం, అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు. మనకు కనుగొనాల్సింది కోఎఫిషియంట్ వేరియేషన్. రైట్, ఓకే. నెక్స్ట్ మనము ఇప్పటిదాకా 7 అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వేరియన్స్, 8వది. వేరియన్స్ అంటే విస్తృతి. అండ్ యాక్చువల్లీ దీనికి తెలుగులో 3 నేమ్స్ ఉన్నాయి, 3 నేమ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే పర్లేదు, వేరియన్స్ ఒకటి ఏరిపోతుంది. ఇక్కడ రాస్తాను, విస్తృతి అండ్ అలాగే అంతర్భేదం. జస్ట్ నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే వైవిధ్యం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంగ్లీష్ క్వశ్చన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏ వర్డ్ కంఫర్టబుల్గా ఉంటే ఆ వర్డ్ని వాళ్ళు యూజ్ చేస్తారు. కాబట్టి ఈ విస్తృతి, అంతర్భేదం, వైవిధ్యం 3 ఒకటే అనేది గుర్తుపెట్టుకోండి, వేరియన్స్. జస్ట్ నోట్ డౌన్ చేసుకొని మైండ్లో ఫిక్స్ చేసుకోండి, అంతే. రైట్, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చారు, వేరియన్స్ అంటే సింపుల్, ఏం లేదు. ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఈస్ 10, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వేరియన్స్? ఇక్కడ ఏమి ఇచ్చారంటే స్టాండర్డ్ డీవియేషన్ ప్రాథమిక విచలనం సిగ్మాతో చూపిస్తామని నేను మీకు ముందే చెప్పాను. ప్రాథమిక విచలనం ఎంత, 10. అంటే ఇక్కడ ఇచ్చిన మన పంపిణీలో ప్రాథమిక విచలనం యొక్క వాల్యూ 10. మరి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వేరియన్స్?
ఇక్కడ మీకు సింపుల్గా చెప్తానండి. ప్రాథమిక విచలనం సిగ్మా కదా, వేరియన్స్ వచ్చేసి సిగ్మా స్క్వేర్. ఇది మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ప్రాథమిక విచలనం అంటే సిగ్మాతో చేస్తారు. వేరియన్స్ అంటే మన విస్తృతి, అంతర్భేదం, వైవిధ్యం, దీన్ని సిగ్మా స్క్వేర్తో చేస్తారు. సింపుల్, ఇక ఏం లేదండి ఆన్సర్. ప్రాథమిక విచలనం సిగ్మా అయింది, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 10. ఆ వేరియన్స్ విస్తృతి ఆర్ వైవిధ్యం, అంతర్భేదం యొక్క దేంతో చేస్తారంటే సిగ్మా స్క్వేర్. అంటే ఎంత? 10 స్క్వేర్. 10 × 10 ఎంత? 100. ఆన్సర్ సింపుల్, ఏం లేదండి. మీకు ప్రాథమిక విచలనం సిగ్మాతో చూపిస్తారనే వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో చూపిస్తారనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి, అంతే. అక్కడ ఇచ్చిన ఆన్సర్ని స్క్వేర్ రూపంలోకి మార్చండి. స్క్వేర్ రూపంలోకి మార్చిన దాని తర్వాత మీకు ఏ నెంబర్ వస్తుందో మీకు ఒక ఐడియా ఉంటుంది, అదే ఆన్సర్. సింపుల్ ప్రాసెస్. దీనికి వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు. జస్ట్ అక్కడ వచ్చిన వాల్యూకి స్క్వేర్, అంతే. ఇక్కడ ఏం లేదు పెద్ద ముచ్చట. కానీ దీనికి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీ ఇంకో క్వశ్చన్స్ అడుగుతారు. దీనిలోనే వేరియన్స్లో ఇంకో కట్ అయిపోయింది, చూడండి. ద వేరియన్స్ ఆఫ్ ద సెట్ ఆఫ్ డేటా ఈజ్ 64, దెన్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద డేటా ఈజ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే వేరియన్స్ వాల్యూ ఇచ్చారు. ద వేరియన్స్ ఆఫ్ ద సెట్ ఆఫ్ డేటా ఈజ్ 64 అంటే వేరియన్స్ వాల్యూ 64 అని చెప్పేశారు. మరి స్టాండర్డ్ డీవియేషన్ అంటే మనకు ఇక్కడ వేరియన్స్ విస్తృతి యొక్క వాల్యూ ఇచ్చేశారు, డేటా దత్తాంశంలోని వాల్యూ. కానీ స్టాండర్డ్ డీవియేషన్ ప్రాథమిక విచలనం యొక్క వాల్యూ ఎంత, డేటా ఎంత అని అడుగుతున్నారు. సింపుల్, ఏంది? 64 దేని యొక్క వర్గమూలం అండి? 8 స్క్వేర్, 8 × 8 64. ఇది మీ అందరికి తెలిసేగా. ఇలా పెద్ద ముచ్చట ఏముంది? ఆన్సర్ 8. ఆప్షన్లో 8 ఉంటుంది, ఆన్సర్ 8. సింపుల్, ఇలా పెద్ద ముచ్చట ఏం లేదు. రైట్, ఇప్పటివరకు మనము దాదాపు 8 రకాల అంశాల గురించి మాట్లాడుకున్నాం. ప్రతిదీ చిన్నదే అండి, ఎంత సింపుల్గా ఉన్నాయి. మ్యాథ్స్ అంటే చాలామంది చాలా టఫ్ అనుకుంటారు, కానీ జాగ్రత్తగా గమనించి ప్రాక్టీస్ చేస్తే దాని యొక్క నాడి, మన పల్స్, దాన్ని పట్టుకుంటే సింపుల్ ఉంటుందండి. ఇక్కడ ప్రాక్టీసే ఇంపార్టెంట్. మ్యాథ్స్ అంటేనే ప్రాక్టీస్. ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ త్వరగా వస్తుంది. మళ్ళీ ఇంకోటి, ఈ నెల ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఒక నెల గ్యాప్ ఇచ్చి ఇట్లా ఉండద్దు. కంటిన్యూస్గా ఉండాలి ప్రాక్టీస్. మీరు డైలీ 1 అవర్ చేస్తారా, 2 అవర్స్ చేస్తారా, 3 అవర్స్ చేస్తారా, అది మీ ఇష్టం, మీ పర్సనల్ అది. కానీ కంటిన్యూస్లీ ఉండాలి ప్రాక్టీస్ అనేది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్గా, అంత అక్యురేట్గా ఉంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది బండ గుర్తు. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను. చాలా బాగా యూజ్ అవుతుంది. నోట్ డౌన్ చేసుకోండి, మంచిగా నోట్స్లో రాసుకోండి. అండ్ అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది ఈ టైంలో బాగా. జై హింద్.